ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. లలిత సహస్రనామము 12th నేమ్ నిజారుణ ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండలాయై నమః. మనోరూపేక్షుకో దండా పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండల. ఇది 16 అక్షరాల నామము. ఈ నామముతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం నిజారుణ ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండలాయై నమః. తన యొక్క ఎర్రని కాంతుల యొక్క ప్రవాహమునందు మునుగుచున్న బ్రహ్మాండాల సముదాయము కలిగినట్టుది. నిజారుణ ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండల. ఈ నామము చెప్పేటప్పుడు మధ్యలో ఎక్కడా ఆపకూడదు. ఈ నామము మధ్యలో ఆపడము కానీ విరవడము కానీ చేయకూడదు. అలా చేస్తే దాని అర్థం వేరుగా వస్తుంది. నిజారుణ ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండలాయై నమః అంటే తన అరుణ వర్ణముతో ఉద్యద్భాను సహస్రాభ అన్నప్పుడు ఏ కాంతి చెప్పలేదు. ఉదయిస్తున్న సూర్యుని కాంతి అని మాత్రమే చెప్పబడింది. ఉదయిస్తున్న సూర్యుని కాంతి ఎరుపు అని తెలుసు కాబట్టి దానిని మనం అలా అన్వయం చేసుకున్నాము. ఇప్పుడు అమ్మవారి 4 చేతులు, 4 చేతుల్లో ఉన్న ఆయుధాలు మీరు ముందు చూడగలిగితే మళ్ళీ ఇంకొకసారి ఎరుపు కాంతి వస్తుంది. 2 ఎరుపు కాంతుల మధ్యలో అమ్మవారి 4 చేతులు, 4 ఆయుధాలు ఉన్నాయి. ఈ ఎరుపు కాంతిని ఇది ఎంతటి ఎరుపు కాంతి? నిజారుణ ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండల. ఈ బ్రహ్మాండాలన్నిటినీ కూడా ఆ ఎరుపు రంగు ముంచెత్తుంది. బ్రహ్మాండాలన్నీ ఆ ఎరుపు రంగులో మునిగిపోయాయి. అటువంటి ఎరుపు రంగుతో తల్లి ఉన్నది. ఓం ఐం హ్రీం శ్రీం నిజారుణ ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండలాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం నిజారుణ ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండలాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం నిజారుణ ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండలాయై నమః. సర్వమంగళ.